ఫస్ట్ ఆఫ్ ఆల్ నేనేం జనరల్గా ఏమైనా స్పీచ్కి వస్తానంటే ప్రిపేర్ అవుతాను, బట్ ఇవాళ మైండ్ బ్లాంక్ అయిపోయి వచ్చాను, నేనేం ప్రిపేర్ అవ్వలేదు. సో ఇంప్రాంప్టు నాకు అనిపించింది చెప్తానండి. పరశురామ్ గారితో పనిచేయడం స్టార్ట్ చేసిన తర్వాత 28th December 2015 10 o'clockకి నేను ట్విట్టర్లో ఒక మెసేజ్ పెట్టానండి. ఐ వాంట్ టు వర్క్ విత్ డైరెక్టర్ పరశురామ్ అగైన్ అండ్ అగైన్. ఐఎమ్ ఫైనలీ మేకింగ్ అ మూవీ విచ్ ఐ వాంట్ టు సీ యాజ్ అన్ ఆడియన్స్, వెయిటింగ్ ఫర్ సమ్మర్ 2016 అని పెట్టానండి. సో ఆ రోజు డిసెంబర్లోనే పెట్టిన ఈ మాట. సో అలాంటిది ఆ రోజు నేను అనుకుని ట్విట్టర్లో పెట్టింది వాళ్ళు నిజమైందండి. ఒక ఆడియన్స్గా నేను ఎలాంటి సినిమా అయితే నన్ను చూడాలనుకున్నాను అలాంటి సినిమా నాతో తీసినందుకు మా డైరెక్టర్ గారికి థ్యాంక్స్ చెప్పుకోవాలి. నాతో నిజంగా ఒక గురువులాగా చెక్కి చేయించుకుని నన్ను మార్చి సరిదిద్ది అందంగా చూపించి మంచిగా చేయించిందంటే ఫుల్ క్రెడిట్ గోస్ టు మై డైరెక్టర్ గారు. ఒక టోటల్గా ఒక 40-50 అవర్స్ డబ్బింగ్ చెప్పించుంటారు నాతోటి. ఒక రూమ్లో వచ్చిన డబ్బింగ్ రూమ్లో జైల్లో ఉంటుంది, దాంట్లో అరెస్ట్ చేసేసి. బట్ చూసిన సినిమా వాళ్ళందరూ నా డైలాగ్ డెలివరీ కానీ మోడ్యులేషన్ బాగుంది అంటుంటే నిజంగా చెప్పలేకపోతుంది. నేను కాదండి, ఎఫర్ట్ అంతా మా డైరెక్టర్ గారిదని. సినిమా అయిపోయాక నేను ఒకటే మాట చెప్పానండి, సార్ మీరు నా నెక్స్ట్ ఫిల్మ్ డైరెక్టర్కి లైఫ్ చాలా ఈజీ చేసి పెట్టారు సార్, చాలా టిప్స్ టెక్నిక్స్ అని నన్ను ఒక ఆర్టిస్ట్గా దిద్ది పెట్టారండి. సో వన్స్ అగైన్ సార్ థ్యాంక్ యూ వెరీ మచ్. నా కెరీర్లో ఒక 2 ఫేసెస్ ఉంటాయండి, ఒకటి బిఫోర్ శ్రీరస్తు, రెండోది ఆఫ్టర్ శ్రీరస్తు. నేను చిన్నప్పటి నుంచి చూస్తున్న అలీ గారితో సీన్ చేస్తుంటే నాకు భయం కన్నా ఎక్సైట్మెంట్ ఆనందం ఎంతో చాలా వచ్చిందండి. నాకు అసలు ఆయన వాడే పదాలు ఫ్లాంతర్పగడి, జంబల్ హార్ట్, కిరికిరి, ఇన్ని అసలు నాకు డైలీ మాట్లాడుకునే పదాలు. అలాంటి అలీ గారితో చేస్తున్నానంటే నాకు భయం కన్నా ఎక్సైట్మెంట్ వచ్చిందండి. బట్ నాకు నిజంగా ఆయనతో పనిచేయడం వల్ల కామెడీ టైమింగ్ కూడా పెరిగింది. అండ్ అఫ్కోర్స్ రావు రమేష్ గారి వరకు చాలామంది ఈ మధ్యకాలం నుంచి చూస్తున్నారు. బట్ నేను ఆయన ఒక చిన్న సినిమా చేశారండి, బస్ స్టాప్ అని. బస్ స్టాప్ నుంచి నేను ఆయన చూసి అబ్బా మళ్ళీ మన తెలుగు సినిమా ఇండస్ట్రీకి మరో గొప్ప ఆర్టిస్ట్ దొరికారు అనుకున్నాను. తర్వాత నేను మొన్న రిలీజ్ అయిన ఆ సినిమా చూశాక సార్ చెప్పాను అనమాట, సార్ యువర్ నదర్ జెమ్ ఫర్ ద తెలుగు ఇండస్ట్రీ. అసలు మీలాంటి వారితోటి స్క్రీన్ స్పేస్ నేను షేర్ చేసుకుంటానంటే నా అదృష్టం. ఐ వాంట్ టు వర్క్ విత్ యూ అగైన్ అండ్ అగైన్ అని చెప్పి అలా జరిగిందండి. అండ్ ఇంకొకటి, సినిమా స్టార్ట్ చేసినప్పుడు అందరూ పాజిటివ్ ఇంప్రెషన్తోనే స్టార్ట్ చేస్తామండి, మా సినిమా ఆడుతుంది బాగుంటుంది అని చెప్పి. కానీ డే 1 ఈ కథ విన్నప్పటి నుంచి నువ్వు ఒక మంచి సినిమా తీస్తున్నావు, నువ్వు ఏం భయపడక కాన్ఫిడెంట్గా వెళ్ళు అని 2 వ్యక్తులు చెప్పారు. 1 రావు రమేష్ గారు, 2 అలీ గారు అండి. ఇద్దరు ప్రోత్సహిస్తూనే ఉన్నారు. సో ఎక్కడో ఆ భయం అయితే లేదండి, చిన్న కాన్ఫిడెన్స్, ఎలాగైనా అఫ్కోర్స్ హిట్ కొట్టాలన్న తాపత్రం అన్ని పక్కన పెడితే వాళ్ళిద్దరు నిజంగా ఇచ్చిన కాన్ఫిడెన్స్ నాకు డైరెక్టర్ గారికి సినిమా ప్రొసీడ్ అవ్వడానికి చాలా కాన్ఫిడెన్స్ ఇచ్చిందండి. అండ్ అంత గొప్ప గొప్ప ఆర్టిస్టులు ఇక్కడ నా స్టేజ్ మీదకి వచ్చి నా గురించి చెప్తుంటే బహుశా మరి దేనివల్ల తెలీదు, నేను కొన్ని విషయాలు చూసి కొన్ని గెస్ట్ చేయగలను. అండ్ నా గట్ ఫీలింగ్ మోస్ట్ ఆఫ్ ది టైమ్స్, కొన్నిసార్లు తప్పు జరగచ్చు కానీ మోస్ట్ ఆఫ్ ది టైమ్స్ కరెక్ట్గా ఉంటుంది. నేను చాలాసార్లు మా గీతా ఆర్ట్స్ ఆఫీస్లో నేను వేరే ఆఫీస్ మీటింగ్స్ మీద పైకి కిందకి వెళ్తుంటే నేను పరశురామ్ గారిని చూసామండి. ఎప్పుడైనా ఒక డైరెక్టరు, ఏ డైరెక్టర్ అయినా కొంచెం కథలకి ఎక్కువ ఉంటుంది, అంటే కొంచెం ఆ స్పీడ్ ఉన్న డైరెక్టర్లు అందరిలో ఒక టెంపో ఉంటుంది. కానీ ఆ స్పీడ్ ఎప్పుడు ఆపుకుని కూర్చుని పెన్ను అలా పెట్టి రాస్తే ఆ సినిమా తిరుగులేదు, ఆ సినిమా ఖచ్చితంగా సక్సెస్ చూస్తుంది, నేను నమ్ముతాను. నేను ఆ పట్టుదల నేను పరశురామ్ గారిలో చూశాను. అండ్ సినిమాకి హిట్ అవడానికి వన్ ఆఫ్ ద స్ట్రాంగ్ పాయింట్స్ అది నేను ఎక్కువ నమ్ముతాను. అండ్ శిరీష్ కూడా, నేను ఇంతకుముందు సినిమాలు చూశాను కానీ ఈ సినిమా చూశాను. అంటే ఎక్కువ సిరి నేనే మాట్లాడుకోలేము, అది ఒకే ఇంట్లో ఉంటాం కాబట్టి నేను ఏదో లేట్ నైట్గా వస్తూ ఉంటే, లేదంటే డిన్నర్కి వెళ్ళేసి వస్తుంటే తను వస్తూ ఉంటాడు, ఏంటంటే ఆ షూటింగ్ వెళ్ళేసి వచ్చాను, ఓ నైట్ మరి 1 గంట అయింది అంటే